వెల్కమ్ టు డిజీ లోన్స్. నేను మీ మోహన్. పర్సనల్ లోన్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ మోహన్ గారు చెప్పండి. ప్రెజెంట్ జాబ్ చేసే ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకు మనం డిజీ లోన్స్ తరపు నుంచి ఎలా హెల్ప్ చేయొచ్చో చెప్పగలరా సార్? ఖచ్చితంగా అండి. యాక్చువల్‌గా పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత సహాయక రుణం అండి. ఓకే. ఈ పర్సనల్ లోన్ అనేది మనం వేరే సంస్థ నుండి గానీ, అదర్ పర్సన్ నుండి గానీ తీసుకోవచ్చండి. మనకు పర్సనల్ లోన్ అనేది యాక్చువల్‌గా అదర్ బ్యాంక్స్ ఆల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే. మనకు పర్సనల్ లోన్ ఎలా వస్తుందంటే అండి, మనం ఏదైనా సంస్థలో జాబ్ చేసి ఉండాలి. ఓకే. మినిమమ్ మనకు సాలరీ అనేది ఎలా ఉండాలండి? మినిమమ్ సాలరీ 20,000 నుంచి మనం ఎంతవరకైనా లోన్ ఇయ్యొచ్చండి. మినిమమ్ సాలరీ వచ్చేసి 20,000 ఉంటే మనకు పర్సనల్ లోన్‌కి ఎలిజిబుల్ అండి. ఎలిజిబుల్ ఉంటారు. ఎలిజిబుల్ అవ్వడం. ఓకే. అంటే మినిమమ్ స్టార్టింగ్ లోన్ అమౌంట్ ఎంత చేయగలం? మినిమమ్ మనకొచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 50,000 వరకు మనం 50,000 స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకే. 50,000 నుంచి మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. మాక్సిమం ఎంత వరకు ఇప్పించొచ్చండి? మాక్సిమం మనం 1 ఇయర్ వరకు లోన్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. బేస్డ్ ఆన్ సాలరీ మీద మనము బేస్డ్ ఆన్ సాలరీ మీద ప్లస్ కంపెనీ కేటగిరీని పెట్టుకొని మనం లోన్ అనేది 1 ఇయర్ వరకు ప్రొవైడ్ చేస్తామండి. అందులో టెన్యూర్ కూడా డిపెండ్ అపాన్ కంపెనీ కేటగిరీ. టెన్యూర్ కూడా మనం 7 ఇయర్స్, 8 ఇయర్స్ వరకు అలా ఇయ్యొచ్చండి పర్సనల్. టెన్యూర్ తక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయా? లేదా ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయండి? అంటే టెన్యూర్ తక్కువ అంటే అలా కాదండి. యాక్చువల్‌గా టెన్యూర్ అనేది ఏంటంటే డిపెండ్ అపాన్ సాలరీ అండి. ఇప్పుడు సాలరీ తక్కువ ఉందనుకోండి, ఓకే. టెన్యూర్ ఆటోమేటిక్‌గా 3-4 ఇయర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎలిజిబిలిటీ అనేది రాదు తక్కువ పెట్టుకుంటే. ఓకే. అదే ఎక్కువ ఉన్నప్పుడు మనం సపోజ్ సాలరీ 50,000-70,000 తక్కువలో ఉన్నప్పుడు మనం ఒక ఇది టెన్యూర్ అనేది తక్కువ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈజీగా ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి మనం టెన్యూర్ తక్కువ పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ టెన్యూర్ పెట్టుకోవడం వల్ల ఈఎంఐ అనేది తగ్గుతూ ఉంటుందా అండి? ఈఎంఐ తగ్గుతూ టెన్యూర్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి ఈఎంఐ బర్డెన్ కాదండి. సపోజ్ ఇప్పుడు మనకు 30,000 సాలరీ వస్తుంది. ఓకే. 5,00,000 తీసుకున్నాం అనుకోండి. మనం టెన్యూర్ 1 ఇయర్, 2 ఇయర్ పెట్టుకుంటే మనకు బర్డెన్ అవుతుందండి. ఈవెన్ 20,000 అలా వస్తుంది. అదే టెన్యూర్ 5 ఇయర్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఈవెన్ 12,000 వరకు 13,000 వరకు వస్తుంది. సో, మనకి ఈఎంఐ అనేది బర్డెన్ కాదు. మనకు బర్డెన్ కావడం సో, ప్రశాంతంగా ఉండొచ్చు. అదే మనం టెన్యూర్ తక్కువ పెట్టుకుంటే ఈఎంఐ బర్డెన్ అవుతుంది. మనకొచ్చే సాలరీ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి మిగిలేది ఉండదు కాబట్టి కొంచెం బర్డెన్ అవుతుంది. ఓకే. అంటే మనకు టెన్యూర్ ఎక్కువ పెట్టుకొని ఈఎంఐ తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు కదా! సో, దాని తర్వాత మనకు మళ్ళీ ఫైనాన్షియల్ అవసరం వచ్చింది అంటే మళ్ళీ తీసుకోవచ్చా అండి? మనకి ఇప్పుడు ఎలిజిబిలిటీ యాక్చువల్‌గా ఇప్పుడు లోన్ తీసుకుంటామండి. లోన్ తీసుకున్నాక సమ్ టైమ్స్ పే చేస్తాం 1 ఆర్ 2 ఇయర్స్. పే చేసినాక మళ్ళీ మనకి లోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మళ్ళీ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం అప్లై చేసుకోవచ్చండి. మనకి ఎలిజిబిలిటీ ఉంటే మనకి లోన్ అమౌంట్ అనేది వస్తుంది. మనకి యాక్చువల్‌గా పర్సనల్ లోన్ మినిమమ్ డాక్యుమెంట్స్ అండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒక ఫోటో, 3 మంత్స్ పే స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అండి. నౌ-ఏ-డేస్ యాక్చువల్‌గా ఇప్పుడు అంతా డిజిటల్ ప్రాసెస్ అయిపోయిందండి పర్సనల్ లోన్స్. మనకి డాక్యుమెంట్స్ కూడా ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదండి. అంతా డిజిటలే. మనకి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మనం లోన్స్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకొని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనకు రేట్స్ అనేవి మనం మాట్లాడుకోవచ్చా అండి? బయటతో పోల్చుకుంటే మనం మాట్లాడి తగ్గించుకోవచ్చా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేదండి యాక్చువల్‌గా డిపెండ్ అపాన్ కంపెనీ సాలరీ ప్లస్ కంపెనీ కేటగిరీ సాలరీ అండి. సాలరీ ఇప్పుడు అబోవ్ 50,000, 60,000 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే కంపెనీ కేటగిరీ ఇప్పుడు కంపెనీ కేటగిరీ కూడా ఉంటుందండి. క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి, క్యాట్ డి అండ్ నాన్ లిస్టెడ్ కంపెనీస్ అని ఉంటాయండి. ఇప్పుడు ఏదైతే క్యాట్ ఏ, క్యాట్ బి ఉన్నాయో వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకంటే ఎంఎన్‌సి కంపెనీలండి. వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అదే ఓపెన్ మార్కెట్‌లో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఇప్పుడు కొన్ని కేసెస్ ఓపెన్ మార్కెట్ కేసెస్ ఉంటాయండి. అవి అలా ఏందంటే ఇప్పుడు సపోజ్ మన బ్యాంక్స్‌లో లిస్టెడ్ కాదనుకోండి. లిస్టెడ్ కాకపోయినప్పుడు మనం కొన్ని ఎన్‌బీఎఫ్‌సికెళ్ళాలి. ఎందుకంటే మనకు లోన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎన్‌బీఎఫ్‌సి కంపెనీకెళ్తాం. ఎందుకంటే నాన్ లిస్టెడ్ కంపెనీకి ఓన్లీ ఎన్‌బీఎఫ్‌సియే లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఫైనాన్స్ కంపెనీస్ అండి. ఆ లోన్స్ ఎన్‌బీఎఫ్‌సికెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్‌గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బేర్ చేయాలండి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే. మనకు లోన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎన్‌బీఎఫ్‌సికెళ్ళాలి. తీసుకోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజ్ తర్వాత మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చేసిన తర్వాత మనం కంపెనీ చేంజ్ చేసుకోండి. సపోజ్ ఎంఎన్‌సి కంపెనీకి చేంజ్ అయ్యాము. చేంజ్ అయ్యాక మనం అదే లోన్‌ని మనం బీటీ పెట్టుకోండి. బ్యాంక్‌కి బీటీ పెట్టుకోవచ్చండి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్. అప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. మళ్ళీ ఈఎంఐ బర్డెన్ కూడా తగ్గుతుందండి మనకి. ఓకే. బీటీ పెట్టుకోవడం వల్ల లాభాలేంటి సార్? ఇప్పుడు బీటీ పెట్టుకోవడం వల్ల లాభాలంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అండ్ మనకి ఈఎంఐ బర్డెన్ కూడా తగ్గుతుందండి. సపోజ్ మనం ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 ఉంటుందనుకోండి. ఓకే. మనం సమ్ టైమ్స్ లోన్ పే చేసినాక బీటీ పెట్టుకోవడం వల్ల ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ బీటీ పెడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ వేస్తాయి. అంటే 1 ఆర్ 2 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. మనం చేంజ్ చేసుకోవడం వల్ల మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల ఈఎంఐ బర్డెన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు సార్ మీరు. డిజిటల్ ప్రాసెస్ అనేది. సో, డిజిటల్ ప్రాసెస్ వల్ల ఏమి కస్టమర్‌కి అయితే ప్రాబ్లమ్స్ ఏమి రావు కదా సార్?
డైరెక్ట్‌గా మనకు బ్యాంక్ నుంచి లింక్ వస్తుందండి. మనం సపోజ్ మనం ఓన్‌గా క్రియేట్ చేసిన ఈ లింక్స్ కాదండి. డైరెక్ట్‌గా మనకు బ్యాంక్ నుంచే లింక్ వస్తుంది. ఆ లింక్ డైరెక్ట్ కస్టమర్‌కే ఫార్వర్డ్ చేస్తాము. డైరెక్ట్ కస్టమరే డ డ అపాన్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అది కస్టమరే అప్‌లోడ్ చేసుకోవడం అండి. త్రూ బ్యాంక్ లింక్ అండి ఇది. సెపరేట్‌గా మనం ఓన్‌గా క్రియేట్ చేసింది కాదు. లేదా థర్డ్ పార్టీ లింక్ కాదు. డైరెక్ట్‌గా బ్యాంక్ నుంచి లింక్ వస్తుంది కాబట్టి దానివల్ల ఇష్యూ ఏం లేదండి. 100% జెన్యూన్ అది లింక్ అనేది. ఓకే. సో, కస్టమర్ డిజిటల్ ప్రాసెస్‌కి రావడం వల్ల ఎలాంటి నష్టాలు లేదని ఆ! చెప్తారు. ఇంకా కస్టమర్ డిజిటల్ ప్రాసెస్‌కి రావడం వల్ల చాలా ఈజీ అయిపోయిందండి ప్రాసెస్. యాక్చువల్‌గా ఇంతకుముందు ప్రీవియస్ ఉన్నప్పుడు అంతా ఫిజికల్ ఉండేది. మనం ఫిజికల్‌గా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మినిమమ్ 3 డేస్, 4 డేస్, 5 డేస్ అలా పడేదండి. ఇప్పుడు డిజిటల్ ప్రాసెస్ ఏందంటే డైరెక్ట్ కస్టమర్ అప్‌లోడ్ చేసుకుంటున్నాడు. వితిన్ 5 మినిట్స్‌లో కస్టమర్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకున్నాడు. ఆటోమేటిక్‌గా ఇన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతుంది. సో, దానివల్ల మనకి ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. మనం డైరెక్ట్‌గా డాక్యుమెంట్స్ బయటికెళ్ళి జిరాక్స్‌లు తీసుకొని రావడం ఇయన్నీ ఏమి ఉండదండి. డైరెక్ట్ కస్టమరే అప్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా లింక్ వస్తుంది పోర్టల్‌లో. ఆ లింక్‌తో ఏదే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో చెప్తారు. డైరెక్ట్‌గా మనం అప్‌లోడ్ చేసుకోవటమే. ఓకే. టాట్ అనేది 1 డే పడుతుందా? ఎలా ఉంటుందండి? మనకి టాట్ అనేది సార్ యాక్చువల్‌గా టాట్ అనేది మాక్సిమం మనం 1 డే కాదండి. 1 డేలో కూడా అయిపోతున్నాయండి. ఇప్పుడు సపోజ్ కేసు ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి. డిజిటల్ ప్రాసెస్‌లో 1 డే వితిన్ 24 అవర్స్‌లో కూడా కేస్ డిస్పర్స్‌కే ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ 1 ఆర్ 2 డేస్, 3 డేస్ అలా పడుతుందండి. అంటే డిపెండ్ అపాన్ ఇప్పుడు కస్టమర్ సిబిల్ అంతా బాగుందనుకోండి 1 డేలోనే అయిపోయింది. ప్రీవియస్ ఏదన్నా డీబీడీస్ అంటే ఏదన్నా ఈఎంఐ బౌన్స్ లోన్స్ తీసుకున్నప్పుడు ఈఎంఐ బౌన్స్ గానీ, ఏదన్నా క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్స్ గానీ ఉంటే కొంచెం అది కొంచెం మనం క్రెడిట్ వాళ్ళతో మాట్లాడుకొని చేపించుకోవచ్చండి అది. ఎలిజిబిలిటీ అనేది మనకు ఒకవేళ కస్టమర్‌కి లోన్స్ కనిపిస్తున్నాయని సిబిల్‌లో చెప్పేసి, సో, అవి ఆల్రెడీ క్లోజ్డ్ అయ్యి ఉన్నాయనుకోండి. మనం ఎలిజిబిలిటీ పెంచుకోవడానికి ఏమైనా ఛాన్స్ వస్తుందా? మనకి ఏదైతే అప్పుడు లోన్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇప్పుడు మన కస్టమర్ లోన్ క్లోజ్ చేసాడండి. లోన్ క్లోజ్ చేసినాక ఇమ్మీడియేట్‌గా మినిమమ్ సిబిల్ అప్డేట్ కావడానికి 3 మంత్స్ పడుతుంది. ఓకే. అది ఇప్పుడు కస్టమర్ ఎప్పుడైతే క్లోజ్ చేసాడో ఆ క్లోజర్ ప్రూఫు, ఏదైతే పేమెంట్ రిసిప్టు, ఆ క్లోజర్ ప్రూఫ్ ప్లస్ ఎన్ఓసి తీసుకుంటే అండి మనం ఎన్ఓసి తీసుకున్నప్పుడు మనం ఏదైతే బ్యాంక్‌లో లోన్ అప్లై చేసామో వాళ్ళు కన్సిడర్ అయి సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళు మనకి లోన్ క్లోజ్ చేశారు. దాన్ని అంతా చెక్ చేసుకొని మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకే. డిజి లోన్స్ ఎలా అయినా సరే కస్టమర్‌కి రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారంటారు. డిజి లోన్స్ అనేది సార్ మనం ఎక్కడ మన 23 రాష్ట్రాల్లో ఎక్కడున్నా లోన్స్ ఇప్పియచ్చండి. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మనం లోన్స్ ఇప్పియచ్చండి. యాక్చువల్‌గా మనకు బ్యాంక్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ లేవండి. సపోజ్ ఏదైనా సిటీలోనే మెయిన్ సిటీస్‌లో బ్యాంక్స్ అని ఉన్నాయండి. మన స్టార్ డిజి అనేది సార్ మొత్తం మన 100 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి మన ఎంటైర్ ఇండియాలో. మనం ఎక్కడున్నా కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తామండి. లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఇష్యూ ఏం లేదండి. మనం ఎక్కడున్నా లోన్ ప్రొవైడ్ చేస్తాం. అదిగా మాకు మా మన మా మా బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మా ఎంప్లాయీస్ కూడా ఉంటారండి. కస్టమర్ డైరెక్ట్‌గా అక్కడికి ఇప్పుడు నియరెస్ట్ ఎక్కడ చెన్నై, బెంగుళూరు ఇలా ఉంటాయి కదండీ! ఆ నియరెస్ట్ మా బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచ్‌లో కోఆర్డినేట్ అయ్యి మనం లోన్స్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ గారు. థాంక్ యూ అండి.